హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన మాలిక్ మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమారరావు హీరోగా పుల్కిత్ డైరెక్షన్లో వచ్చిన గ్యాంగ్స్టర్ మూవీ మాలిక్. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. 90s కాలంలో అలహాబాద్లో జరిగే ఈ కథ మాలిక్ అలియాస్ దీపక్ హీరో ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని చూస్తూ ఉంటాడు. తనకి గురువుగా ఉండే దద్ద అలియాస్ సౌరభ్ శుక్లా మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాడు మాలిక్. అయితే ఈ క్రమంలో తనకి ఎలాంటి అడ్డంకులు ఎదురవుతాయి, తన కుటుంబం తన పనుల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, మాలిక్ ఇంకా ఎలాంటి కొత్త సమస్యలు వచ్చి పడతాయి, తన లక్ష్యం కోసం అతను ఏమేం కోల్పోతాడు, చివరికి మాలిక్ ఏమవుతాడు అనేది ఈ సినిమా చూసి మీరు తెలుసుకోవాల్సిందే. ఈ సినిమా పాజిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజ్ కుమారరావు సినిమాలంటే అందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఇక ఈ సినిమాలో కూడా గ్యాంగ్స్టర్కి కావాల్సిన డ్రామా కంటెంట్ ఈ సినిమాలో చాలానే ఉంది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రాజ్ కుమారరావు మరోసారి తనదైన నటనతో అలరించాడు అందరినీ. యాక్షన్స్, ఎమోషన్స్ ఇట్లా అన్నిట్లోనూ రాజ్ కుమారరావు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా నలుగురు దండగల్ని శిక్షించే సీన్లో అయితే ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ప్రేక్షకులకి ఆకట్టుకుంటాయి. మిగతా యాక్టర్స్ ప్రసంజిత్ చటర్జీ, సౌరభ్ సచ్దేవ్, మానసి చిల్లర్, సౌరభ్ శుక్లా ఈ పాత్రలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్గా నడుస్తూ వెళ్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు తగ్గట్టుగా కలర్ కరెక్షన్ చాలా బాగా చేశారు. మ్యూజిక్, పాటలు బాగున్నాయి. బీజిఎం వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించాయి. ఈ సినిమా నెగిటివ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ నెగిటివ్ వచ్చేసి ఈ సినిమా స్టోరీ అని చెప్పొచ్చు. చాలా రొటీన్ స్టోరీని తీసుకున్నారు. ఇలాంటి గ్యాంగ్స్టర్ స్టోరీలు గతంలో చాలా వచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ జనాలకు ఈ కథ చాలా రొటీన్గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కథ ఎంత తొందరగా ముందుకెళ్తుందో సెకండ్ హాఫ్ అంత స్లోగా వెనకబడిపోతుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకోవాల్సింది. ఈ సినిమాలో పాత్రలు, వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా సాగుతాయి. ఇక ఈ సినిమాలో స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగుతుండడంతో జనాలకి చూస్తూ చూస్తూ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వెళ్ళిపోతుంది సెకండ్ హాఫ్లో. సినిమాలో డైరెక్టర్ హీరో పాత్రను మంచిగా రాసుకున్నప్పటికీ దాన్ని బాగా డిజైన్ చేయలేదనిపించింది. ఇక హీరోయిన్ పాత్ర కూడా బలంగా రాసుకుంటే బాగుండేదనిపించింది. సంగీతం పరంగా సాంగ్స్ అన్నీ బాగున్నా వాటి ప్లేస్మెంట్స్ కంప్లీట్గా మిస్ప్లేస్ అయింది సినిమాలో. అలాగే ఈ సినిమాలో కొత్త ఫ్రెష్నెస్ అనేది పాయింట్ మిస్ అయింది. కంప్లీట్ రొటీన్గా వెళ్ళిపోయింది. పైగా స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా డల్గా వెళ్ళడం ప్రేక్షకుల్ని చిరాకు తెప్పిస్తుంది. ఓవరాల్గా మాలిక్ ఒక రొటీన్ గ్యాంగ్స్టర్ మూవీ. ఇది ప్రేక్షకులను ఎక్కువగా మెప్పించదు. రాజ్ కుమార్ నటన, కొన్ని పాటలు ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. రొటీన్ కథ, స్లోగా సాగే స్క్రీన్ ప్లే, కొన్ని ల్యాగ్ సీన్స్ ఈ సినిమాకి మైనస్. యాక్షన్ డ్రామాని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది ఈ మూవీ అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.